బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ మీటింగ్ కాసేపట్లో జరగనుంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనేక ముఖ్యమైన నిర్ణయాలు ఈ కేబినెట్లో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన విషయాలపై ప్రధానంగా పింఛన్ మొత్తాన్ని పెంపుదల, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల, మిచాంగ్ తుఫాన్ పంట నష్టం వంటి వాటిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు ఎన్నికలకు ముందు అమలు పరచాల్సిన పథకాలపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలిసింది. కీలకమైన నిర్ణయాలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ మీటింగ్ కాసేపట్లో జరుగుతుంది. ఈ సమావేశానికి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనేక ముఖ్యమైన నిర్ణయాలు ఈ కేబినెట్లో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ కేబినెట్ సమావేశంలో ఏ అంశాల గురించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? ప్రతిభ, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం మరి కాసేపట్లో సచివాలయం బ్లాక్ నెంబర్ 1 లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభం కానుంది. ఇప్పటికే చూసినట్లయితే కనుక ఆ మంత్రిమండలి సమావేశం 2 సార్లు వాయిదా పడుతూ ఈ రోజు కన్ఫర్మేషన్ తో పూర్తి స్థాయి నిర్ణయంతో డిసైడ్ కావడం జరిగింది. అంటే ముందు 8వ తారీఖు, తర్వాత 14వ తారీఖు అని డేట్స్ ప్రకటించారు. తర్వాత 15వ తారీఖు కన్ఫర్మ్ చేయడం జరిగింది. అంటే ఈ రోజు ఉదయం 11 గంటలకు మంత్రిమండలి సమావేశం ప్రారంభం కానుంది. మంత్రిమండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా సిద్ధం కానున్నారు. అంటే ముఖ్యంగా చూస్తే కనుక మహిళలకు, వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్ ను 3,000 రూపాయలకు పెంచడానికి, అంటే 2,750 నుంచి 3,000 రూపాయలు పెంచడానికి మంత్రిమండలి ఆమోద ముద్ర వేయనున్నది. అదేవిధంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టపరిహారం విషయాలపై నష్టపరిహారము, సహాయ చర్యలు ఏ విధంగా జరిగాయి ఏంటో దానిపై కూడా కీలకంగా చర్చించు నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధం కానున్నారు. అదే విధంగా చూసుకుంటే రానున్న రోజుల్లో ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి హామీలు, గతంలో ఉన్నటువంటి పెండింగ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మంత్రిమండలిలో చర్చించి ఒకసారి నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అంటే పెన్షన్లే కాకుండా చూసుకున్నట్లయితే కనుక గతంలో స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టు సంబంధించి ఎంతవరకు వర్క్ జరిగాయి, అవి ఏ దశలో ఉన్నాయి, వాటికి ఏ దశలో నిధులు రిలీజ్ చేయాలి అనే విషయాలపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సంక్షేమ పథకాల పైన ప్రభుత్వం ఫోకస్ ఏ విధంగా ఉంది, సంక్షేమ పథకాల్లో ఎటువంటి కొరత ఉంది, రానున్న రోజుల్లో వాటిని ముందుగా ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి ఏంటి అనే విషయాలపై కూడా ఈ రోజు మంత్రిమండలి సమావేశంలో కీలకంగా చర్చించి ఆ నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధమయ్యే అవకాశం ఉంది. అదే విధంగా ఎన్నికల దగ్గర ఉన్న నేపథ్యంలో కొత్త ప్రాజెక్టు అనుమతులు కాకుండా గతంలో ఉన్న ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయి విడుదలపై కూడా వాటికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధమయ్యే అవకాశం ఉంది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమగ్ర భూ సర్వేని కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయి వేగవంతం చేయడానికి కూడా అధికారులకు కీలకమైన ఆదేశాలు జారీ చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆ సచివాలయంలో బ్లాక్ నెంబర్ 1 లోని ఈ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది.